ఇండిపెండెంట్ గానే ఎందుకు పోటీ చేయాలనిపించింది? అంటే నేను ఎటువంటి పార్టీ తరఫున పోలేస్తాం. కార్తిక గారు 630 చిల్లర ఓట్లకే ఎందుకు ఆగిపోయారు? అంటే అంటే డే 1 ఎప్పుడైతే ఎలక్షన్ గురించి మాట ముచ్చట రానప్పుడే కత్తి కార్తిక దుబ్బాకల దిగి ఇప్పుడు కత్తి కార్తిక ప్రజల గుండెలలో పోయిందని మాట్లాడుకునే ప్రజలు నాకు ఓట్లు ఎందుకు వేయలేకపోయినారు? ఎలక్షన్స్ అయిపోయాక మీరు 2 months చాలా కష్టపడి తిరిగారు. సో ఓకే, ఓటమి అయిపోయిన తర్వాత మీకు నేను పని చేసిన 2 months అయితే పని చేసినాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మీ డ్రైవర్ గారి మీద దాడి జరిగింది. సో జరిగింది అని తెలుసు, చేయించిన వాళ్ళు కొంతమంది మీకు తెలుసు, ఇంకో కానీ బయట ప్రచారం మాత్రం కార్తిక గారే ఫాల్తు మాటలు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నాం. కానీ హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దుబాకా ఎలక్షన్స్ ఆ ట్రెండ్ ఇంకా పోలేదని చెప్పుకోవచ్చు. అందులో మస్ట్ అండ్ షుడ్గా చెప్పుకోవాల్సింది మన కత్తి కార్తిక గారు. సో ఆవిడ గురించి ప్రజల్లో చాలా మంచిగా వచ్చింది. సో ఆవిడ విన్నింగ్ రేస్లో తన విజయంకి దగ్గరలో ఉందని చాలామంది భావించారు. కానీ తను ఓటమి పాలేదు. అసలు ఎందుకు అలా జరిగింది, ఏంది కారణం అనేది ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, నమస్కారం మేడం. నమస్తే. బాగున్నారు మేడం? బాగున్నా మేడం. యాక్చువల్లీ మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కార్తిక గారికి ఎలక్షన్లోకి ఇటు రాజకీయాల్లోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క అంటే లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో నీకు ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. అంటే మనం ఇట్లా చేద్దాం అంటే ఆ కష అనేటిది ఎప్పుడైతే బాగా దెబ్బలు తగిలిన వాడికే కష అనేది పెరుగుతుంది. అంటే ఎన్నిసార్లు కింద పడతాడో అన్నిసార్లు సక్సెస్కి దగ్గర కావాలన్న పంతం ఉంటుంది కదా, ఆ పంతం అనేది పెరుగుతుంది. సో నా లైఫ్లో కూడా నాకు జరిగిన సంఘటనలే కావచ్చు, నా ట్రావెల్, నా లైఫ్లో, నా జిందగీలో మొత్తం ఒక్కొక్క రకరకాల ఎదురుదెబ్బలు కొట్టుకుంటూ పచ్చకళ్ళు పడుకుంటూ నేను ఎట్లయితే ముందుకు వస్తున్నా కొద్దిగా నాకు ఒక్కొక్కటి ఇంకొంచెం గట్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది పెరిగింది. రాజకీయాలలో రావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తే రేషియో చూడండి, మహిళలు అనేటిది రాజకీయాలలో లేరు. ఇంతమంది మహిళలు ఉన్నాక ఎందుకు మహిళలు రావద్దు? అంటే మహిళలకి సత్తా లేదా, లేకపోతే మహిళలు రాజకీయంగా ముందుకు రాలేరా? దేనికోసం రాలేరా అంటే మన భారతదేశం మెయిల్ డామినెంట్, అది ఎప్పటి నుంచో నడుస్తున్నది. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఒక కార్పొరేట్ కంపెనీస్లో చూడండి, లేకపోతే ఒక బిజినెస్ వైజ్ చూడండి, మహిళలు అనేది ముందుకు వస్తున్నారు కదా, వచ్చి ఈక్వల్గా అంటే సంపాదన కూడా మొగోళ్ళకి ఈక్వల్గా చేస్తున్నారు. ప్యాకేజెస్ కూడా మొగోళ్ళకి ఎంత ఇస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంతే ఇస్తున్నారు. సో అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు వై ఆర్ దే నాట్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్? అంటే ఒక పొలిటికల్ సిస్టంలో కూడా మహిళలు అనేటిది ఉండాలా. రేపు అసెంబ్లీలోనే కానీ పార్లమెంట్లోనే కానీ మహిళలు కూడా మాట్లాడితే అదేముంటదంటే ఆ వైబ్రేషన్, ఆ శక్తి అనేది ఇంకెక్కువ వస్తుంది. సో అది స్లోగా మనం కూడా రావాలి రాజకీయాలు అనేది గట్టిగా పడి రాజకీయాలు వచ్చినాయి. ఈ దుబాకా ఎలక్షన్లో ఈ ప్రచారంలో మీకు జరిగిన అనుభవాలు ఏవైనా మాకు ఒక 2 చెప్పగలరా? మస్తు అనుభవాలు తమ్మి. అంటే ఆ 2 నెలలు ఏదైనా చూసేటప్పుడు అది ఎలా చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ అందులో పడితే గానీ దానిలో తెలియదు. సో అది మీకు ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, 2 నెలలు అంటే ఎటువంటి అంటే కత్తి కార్తిక ఎల్కేజీ కూడా తెలియని, రాజకీయాలలో ఎల్కేజీ కూడా తెలియని కత్తి కార్తిక అని మాట్లాడిండ్రు. అదే కొంతమంది 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్న కత్తి కార్తిక అని కూడా అన్నారు. సో అది ఇట్స్ కంప్లీట్ అంటే ఒక నార్త్ అయితే ఒక సౌత్, అంత డ్రాస్టిక్ స్టేట్మెంట్స్. సో 2 నెలలల్లో ఖచ్చితంగా ఏవైతే చూడాలి, ఎందుకంటే నేను పోటీ చేసింది ఉద్యమాల గడ్డ, ఎక్కడైతే అభివృద్ధి లేని
బై ఎలక్షన్స్ ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. అంటే మామూలుగా జనరల్ ఎలక్షన్స్ అంటే అంత ఉండదు, కానీ బై ఎలక్షన్ అంటే ఒక పంతం ఉంటుంది, ఒక గట్టి పోటీ ఉంటుంది. ఇంకా రూలింగ్ పార్టీది ఇంకా గట్టిగా ఉంటుంది. అటువంటి పెద్ద పెద్ద తలకాయలల్లా నేను కూడా ఉన్నా అని చెప్పేసి రేస్లో నిలబడి నేను చేసినప్పుడు అన్ని రకాల అనుభవాలు వచ్చినాయి. అంటే ఒక 10-15 సంవత్సరాల రాజకీయాలల్లా అనుభవం ఉంటే ఏమేమి చూస్తారో అది ఒకటే వన్ షాట్ లా 2 నెలలలో ఏమేమి చూడాలో, భయభ్రాంతులు ఎట్లా పెడతారు, ఎమోషనల్ టార్చర్ ఎట్లా పెడతారు, అన్ని రకాలు. కానీ ఒక విధంగా చూసుకుంటే ఈ బై ఎలక్షన్ లో మీకు మంచిదే జరిగింది. ఎందుకంటే దానికోసం మనం ప్రయత్నించాలంటే 10 సంవత్సరాలు చూస్తే తప్ప అలాంటి అనుభవాలు చూడలేదు. కానీ 2 నెలల్లోనే మీరు ఇంత చాలా ప్రజలకు దగ్గరలో కూడా అయిపోయారు. అది అయితే నేను నిజంగా నేను బ్లెస్సింగ్ అనుకుంటున్నాను. అంటే కొంతమందికి రాసి పెట్టుంటది అంటారు కదా, నేను వన్ ఆఫ్ ది పర్సన్ లెక్క నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దుబ్బాక బై ఎలక్షన్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే మనం కష్టపడుకుంటూ ఏదైతే అంటే ఒక ఆనెస్ట్ గా నా వంతు నేను ఏమేమి చేయాలి ఒక ఎలక్షన్ కి, అంటే ప్రజలకి ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రజలకు క్లోజ్ అయిపోయినాం అని, ప్రజల లోపలికి వెళ్ళినా అది ఏం తెలియని నియోజకవర్గం, ఒక్కొక్కటి సమస్యలు తెలుసుకొని అంటే ఒకటి మనం అట్లాంటివి చేస్తే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటివి పెరుగుతుంది. అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టు నాకు ఓట్లు ఏమొచ్చినాయి అని విమర్శలు కూడా బాగా వస్తున్నాయి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చేసిన కష్టము నాకు రేపు ఉపయోగం అవుతుంది. మనం చేసిన కష్టం వేడిపోతుంది, ఫాల్తు ఇక్కడ అనుకోతుందా, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, టైం అనేది చెప్తుంది. ఎక్స్పీరియన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెమరీస్. నాకు దుబ్బాక నియోజకవర్గం బై ఎలక్షన్స్ ఏదైతున్నాయో నా లైఫ్లో మర్చిపోలేని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి కదా, ఐ విల్ కంప్లీట్లీ చెరిష్ ఇన్ మై హార్ట్. ఓకే మేడం, ఇప్పుడు ఇండిపెండెంట్గానే ఎందుకు పోటీ చేయాలనిపించింది? అంటే ఏదైనా పార్టీలోకి మీరు వెళ్ళాలని ఫస్ట్ అనుకున్నారా, లేకపోతే ఎవరైనా వద్దు అనే ఏదైనా జరిగిందా? ఇండిపెండెంట్గానే ఎందుకు పోటీ చేశారు? నేను ఎటువంటి పార్టీ తరఫున పోలేస్తాం. నేను ఎటువంటి ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. నేను అంటే ఒక ఇండివిజువల్గా నాకు ఐ వాంటెడ్ టు టెస్ట్. అంటే మనకు గట్టి సంకల్పం ఉండి మనం రాజకీయ వ్యవస్థ మార్చాలంటే మనకి ఫస్ట్ దమ్ము ఉండాలి, మనకి ఫస్ట్ గుండె ధైర్యం ఉండాలి. అది ఉండి నువ్వు ఎంత డిటర్మైన్ ఉన్నావో నా డిటర్మినేషన్ నేను చెక్ చేసుకున్నా. దానికి నాకు పార్టీ ఎందుకు అవసరం? ఫస్ట్ నాకు ఉందా, నాకు సత్తా ఉందా, నేను చేయగలుగుతానా, నాకు అంత శక్తి ఉందా, ఇండిపెండెంట్ గా పోటీ చేసినాను. ఎందుకంటే ఎవరైనా చేసుకుంటా, ఎవరైనా నిలబడొచ్చు తమ్మి. అక్కడ ఎక్కడైనా రాసిందా నువ్వు నిలబడొద్దని? లేదు కదా, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి నేను సొంతంగా పోయినా, గ్రౌండ్ వర్క్ చేసుకున్నా, ఎట్లుంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఐ చెరిష్ దట్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఎటువంటి పార్టీ సంబంధం లేకుండా నేను ఏదైతే చేయాలో అది హోల్ హార్టెడ్ గా సిన్సియర్ గా ఒక గ్రౌండ్ వర్క్ నుంచి ప్రజలకు ఎట్లా వెళ్ళాలి అంటే ఇది కత్తి కార్తిక కోసమే కాదు, రేపు నన్ను చూసి ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంతమంది ప్రజలు, మహిళలే కావచ్చు లేకపోతే అన్న తమ్ముళ్ళే కావచ్చు, ఎవరికైతే రాజకీయాలలో రావాలి, వ్యవస్థ మార్చాలని ఒక గట్టి కసి ఉంటది కదా, అటువంటి వాళ్ళు కూడా మంచి కేస్ స్టడీ నా దుబ్బాక బై ఎలక్షన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక గట్టి సంకల్పం ఉంటే నోబడీ కెన్ స్టాప్ యూ. పార్టీలు కూడా భయపడతారు. అంటే నీకు ఆ సత్తా ఉండాలి, నీకు మైండ్ ఉండి కషిని నువ్వు పోయినావు అనుకో చెప్పలేము. అంటే చాలా జాగాలలో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా గెలిచింది. సో గెలవచ్చు, చాలా దగ్గర గెలిచారు. సో నేను ఏదైతే చేసినానో ఐ రియల్లీ విష్ రేపు యువత కూడా ముందుకు రావాలి. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది పార్టీలు టికెట్ ఇవ్వలేరని డిసప్పాయింట్ అయిపోయి ఇప్పుడు సైలెంట్ ఇంట్లో కూర్చుంటారు కదా. ఎందుకు కావాలి? పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీకు సత్తా ఉంది, నీకు జనాల సపోర్ట్ ఉంది, లేకపోతే నీకు ఒక సిస్టమ్ చేంజ్ చేయాలని ఉంటే రా ఇండిపెండెంట్ గా, ఎవడైనా ఆపుతున్నారా? సో అటువంటి వాళ్ళ కోసము నేను ముందుగా ధైర్యం చేసిన 10 రాళ్ళు నా మీద పడ్డాయి, రేపు నాలాగా ముందుకు వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే మేడం, ఈ దుబ్బాక ఎలక్షన్లో మీరు తిరుగుతున్నప్పుడు రైతులతో ఏమైనా మాట్లాడడం జరిగింది? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారా? రైతులు చాలా మంది, అంటే అది రూరల్ ఏరియా కాబట్టి చాలా మంది నియోజకవర్గంలో మాక్సిమం రైతులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అంటే డిసప్పాయింట్మెంట్ అక్కడ మేజర్ మీకు చూస్తే అక్కడ రైతుల గురించి మాట్లాడితే మీరు దుబ్బాక నియోజకవర్గంలో చూస్తే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్. అక్కడ చాలా మంది రైతులు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వాళ్ళ సాగు భూములు గుంజుకున్నారు. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టాలంటే నీకు కొన్ని
యాక్ట్స్ కొన్ని ఉంటాయి అనమాట, లైక్ భూసేకరణ చట్టం అట్లాంటిది, అది నేషనల్ వైడ్ ఉంటుంది. నీకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే అక్కడ రైతుది భూమి ఉంటుంది, దాంట్లో ఎస్సీ ఎస్టీల భూములు గిట్ట ఉంటే వాళ్ళకి ఆ భూమికి ఇంకొక భూమి ఇవ్వడమో లేకపోతే పైసలు ఇవ్వడమో అట్లాంటివన్నీ ఉంటాయి. ఒకళ్ళు 75% రైతులు ఒక్కొక్కటి మా ప్రాజెక్ట్ చేయలేరు. అటువంటివన్నీ చాలా యాక్ట్ అనేటివి ఉన్నాయి. సో వీళ్ళు ఎటువంటివి చేయలేదు, అంటే ఒక రౌడీల లెక్క భూమిని గుంజుకున్నారు. సో మీరు చూస్తే అవన్నీ సాగు భూములు. సాగు భూములు మీరు ఒక రైతు ఆయన భూమి మీదనే ఆధారపడి ఉంటుంది ఫుడ్ అనేది. ఆయన ఎంత కష్టపడితే ఎన్ని రోజులకి ఆయనకి అమ్ముడు పోయినా కానీ ఆడ కూడా గోసనే. ఆయన ఎంత కష్టం పడతారో అంత చేతిలో పైసలు వస్తాయని గ్యారెంటీ కూడా లేదు. మధ్యలో వాళ్ళు గోల్మాల్ చేసేసి వాళ్ళు తీసుకొని పోతారు. సో అటువంటి రైతులు వాళ్ళ బాధలు అంటే తోగుట మండలంలో చాలా మంది ఉన్నారనమాట. అక్కడ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఊర్లు ఉన్నాయి, మొత్తం మునిగిపోతున్నాయి ఊర్లు మలానా సాగర్ ప్రాజెక్ట్ వల్ల. సో వాళ్ళకి ఎటువంటి అంటే కంపెన్సేషనే కానీ అంటే చాలా తక్కువ ఇచ్చినారు. ఇప్పుడు మీరు చూస్తే ఎకరానికి సాగు భూమికి వాళ్ళకి 4 లక్షల నుంచి 6 లక్షల వరకే ఇచ్చినారు. అదే మీరు గజ్వేల్ దగ్గర చూస్తే 18 లక్షల దాకా ఇచ్చినారు. అది ఏమైనా వేరియేషన్ అంటే మీరు చూస్తే జస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. సో అంత వేరియేషన్ ఉంటే అది వాళ్ళ పొట్టగొట్టినట్టు కదా. వాళ్ళకి ఎంత గోస, ఎంత అదే అన్యాయము అవన్నీ కలర్ చూసినాం. ఒక్కొక్కరు పెద్ద మనుషులు ఏడ్చినారు, మహిళలే కానీ. అంటే వాళ్ళకి ఇల్లు లేవు పోనీకే. అట్లీస్ట్ నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నువ్వు వాళ్ళని ఖాళీ చేపిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది చూపించి అప్పుడు నువ్వు ఖాళీ చేస్తే అది ఒక పద్ధతి లేక ఉంటుంది. అక్కడ పోయి మాట్లాడుతుంటే నాకే కళలో నీళ్ళు లేదు, ఎందుకంటే అది రేపు మొత్తం మునిగిపోతుంది. వాళ్ళకి ఉండడానికి ఊరు లేదు. అంటే ఒక మనిషికి ఒక కుటుంబానికి ఎంత ఆగం ఉంటుంది, ఎంత భయం ఉంటుంది వాళ్ళకి. అవన్నీ చూసినాం తను. కార్తిక గారు 630 చిల్లర ఓట్లకే ఎందుకు ఆగిపోయారు, అంటే ప్రజల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయారు అని ఒక ప్రశ్న అయితే ఉంది. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు కష్టపడడం ఎంత కష్టపడాలో మన వంతు ఉంటుంది, మన చేతి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. అంటే డే 1 ఎప్పుడైతే ఎలక్షన్ గురించి మాట ముచ్చట రానప్పుడే కత్తి కార్తిక దుబ్బాకలో దిగి ఇప్పుడు కత్తి కార్తిక ప్రజల గుండెలలో పోయిందని మాట్లాడుకునే ప్రజలు నాకు ఓట్లు ఎందుకు వేయలేకపోయినారు. నా ఫీలింగ్ ఏంటంటే మై ఓట్స్ హ్యావ్ బీన్ స్కూప్డ్ అని నేను అనుకుంటా. కానీ నా దగ్గర ఎవిడెన్సెస్ లేదు, ఎందుకంటే నేను ఒక పరీక్ష రాసిన నాకు తెలుసు. అంటే కొన్ని నేను ఇండివిజువల్గా ఇప్పుడు మనకి ఒక ఎగ్జామ్లో టోటల్ మార్కులు వస్తాయి, మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తాయి అంటే మనం షీట్ తీసి చూడాలి కదా. అప్పుడు నువ్వు ఒక దాంట్లో నీకు ఎన్ని వచ్చినాయి, ఇళ్ళ దాంట్లో ఎన్ని వచ్చినాయి, ఓహో నాకు టోటల్ ఇంతనా అని. అట్లా నాది తీసి చూస్తే మాక్సిమము ఒక్కొక్క ఊర్లో 0 వచ్చింది నాకు. 0 అనేది ఎట్లా వస్తుంది తమ్మి? రాదు. అలాగే మీరు ఈ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో ఫీలింగ్ అది ఎలా కనిపించిందంటే లైక్ బీడీ చుట్టే ఆవిడ చెప్పింది, లేకపోతే నేసేటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తన ఓను అంటే కూతురులకు చూసుకొని వాళ్ళు మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఓట్లు వేయరంటే ఎవరు నమ్మరు. సో అందుకే ఇప్పుడు మనమైతే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ డెమోక్రసీ. మనం రెస్పెక్ట్ చేసి ఇప్పుడు నా ఎవిడెన్సెస్ లేనప్పుడు నేను ఇవన్నీ మాట్లాడినా కానీ రకరకాల విమర్శలు వస్తాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నాకు కష్టం ఎంత పెట్టినానో నాకు ఇవాళ కాకపోయినా రేపు ఫలితం వస్తుంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది దాంట్లోకి వెళ్ళి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు గుంజుకోలేరు కదా. ఓట్లు గుంజుకునేవాడికి తెలియదా? సపోజ్ నిజంగా నా ఓట్లు గుంజుకునేటోడు ఎవడైతే ఉంటే ఆయనకు తెలియదా నా సత్తా అయిందో? సరే గుంజుకున్నారు, నా టాలెంట్ అయితే గుంజుకోలేరు కదా. ఇయాలనే పడిన కష్టము నాకు ఇయాల నాకు ఫలితం రాకపోవచ్చు, కానీ నాకు రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది. ఐ వెయిట్ ఫర్ ఇట్. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితం అంటే నా రాజకీయ జీవితానికి ఒక గట్టి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. సో ఐ విల్ చెరిష్ ఇట్. అంటే ఇంట్లో కూర్చొని నాకు ఓటు రాలని ఏ షేట్ అయిపోతే నేను గాను ఒక మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. రేపు మళ్ళా పోరాటం చేస్తాను. నెక్స్ట్ దానికి నేను ఎట్లా చేయాలి ఏంటి నాకు ఇంకో మంచి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఓకే, ఎలక్షన్స్ అయిపోయాక మీరు 2 months చాలా కష్టపడి తిరిగారు. సో ఓకే, ఓటమి అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైనా అరే ఇది టైం వేస్ట్ అయింది, నేను చాలా కష్టపడ్డాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
అసలు కనిపించలేదు తమ్మి. నేను చెప్తున్నా కదా, నేను పని చేసిన 2 months ఏదైతే పని చేసినానో నా స్కెడ్యూల్ ఫుల్ హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే. పొద్దున 7:30కి ప్రజలు వచ్చి కూర్చుంటుండే నా దగ్గరికి, రకరకాల మండలాలకి వచ్చి కూర్చుంటుండే, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుండే. సో నేను 5:30కి లేస్తుండే, 5:30కి లేచి కొంచెం అటు కొంచెం నడుచుకొని నా స్కెడ్యూల్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే నేను 7 o'clock వరకు నేను క్యాంపెయినింగ్ చేస్తుండే, క్యాన్వర్సింగ్. 7 o'clock ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుండే. 7:30 వరకు ఇంటి దగ్గర ప్రజలు ఉంటుండే, అక్కడెక్కడ నుంచి వచ్చిన ఊర్లలోకి వెళ్ళి అన్నదమ్ములు వస్తుండే. అంటే నేను 7 తర్వాత వస్తాను తెలుసు, సాయంత్రం అంటే మన స్కెడ్యూల్ అయిపోయినాక. అప్పుడు వాళ్ళు 10:30 కూర్చుంటుండే. అంటే నా స్కెడ్యూల్ అంత టైట్ ప్యాక్ స్కెడ్యూల్ ఉంటుండే. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పుకుంటుండే. ఆ సమస్యనే కదా నేను రేస్ చేసి కెమెరాల ముంగట చెప్పినాను. అంటే అభివృద్ధి ఎక్కడ కాలేదు, ఎక్కడ మైనస్ అయింది, ప్రజలు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ప్రజలు ఏదైతే చెప్తున్నారో అవి ఇంటర్వ్యూస్ పోయి చూపించినా కూడా, అంటే నా వాయిస్ రేస్ చేసి కెమెరా పట్టుకొని మల్లన్న సాగర్ ప్రాజెక్టే కావచ్చు, లేకపోతే బీడీ మహిళల సమస్యలే కావచ్చు, లేకపోతే యువతకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. సో ఇవన్నీ అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో కెమెరాలు తీసుకుపోయి చూపించిన. ఏ ఒక్క పొలిటీషియన్ చూపెట్టలేదు, ఏ ఒక్క పార్టీ చూపెట్టలేదు అప్పుడు. సో ఐ వర్క్ కూడా నెగిటివ్ గా కొన్ని చూపించారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ తక్కువ చూపించారు, అదర్ రాష్ట్రం వాళ్ళు మాత్రం మీ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టారు. ఎందుకంటే అదే నేను కూడా మీకు అదే యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్, అంటే మీ తరఫు నుంచి నేను చెప్తున్నా, పక్క రాష్ట్రం ఛానల్ వాళ్ళకి అంతగానం ఏంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళకి వాళ్ళ రాష్ట్రంలోనే మస్తు గఫ్లత్లు అవుతున్నాయి, అది చూసుకోమని చెప్పు. ఒక మహిళగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఒక గట్టి పోరాటం చేస్తుంటే ఎక్కడ చూపెట్టలేదే. ఒకవేళ నిజంగా ఒక మహిళను చూపెట్టాలి అంటే పక్క రాష్ట్రం ఛానల్ వాడికి అంత బాగా ఎదురు నింటే, సరే ఒక అమ్మాయి అంతగానము పోరాడుతున్నది, రేస్ చేస్తుంది, గట్టిగా గుండె ధైర్యంతో బహిరంగంగా అందరితో మాట్లాడుతున్నది, బహుజనవాదం తీసుకొని మాట్లాడుతున్నది అంటే అది ఒకవేళ నిజంగా ఉంటే పక్క రాష్ట్రం వాడు చూపించేది, అది చూపెట్టలేదు. నెగిటివ్ అంటే ఆఖరికి నాకు ఓట్లు ఎంత వచ్చినాయి ఆయనకి ఎందుకు, అదే అంటే ఇప్పుడు పక్క రాష్ట్రం ఛానల్ వాళ్ళకి కత్తి కార్తిక ఓట్లు ఎంత వచ్చినాయి మీకు తెలుసా అని అదే ఒక నేరాలు ఘోరాలు చేసినట్టు అటువంటి ఒక ఎపిసోడ్లు చేసుకుంటే వేసే అవసరం ఆయనకి నాకు ఒకటే అనిపిస్తుంది. తమ్మి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు కత్తి కార్తిక వాయిస్ రేజ్ చేసి తెలంగాణ యాస భాష అప్పుడు నేను మాట్లాడిన దానికి 10 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కటి తెలంగాణ యాస భాషలు మాట్లాడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎంతమంది ఎగతాలు చేసింది తెలుసా నన్ను. ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు ఈమె చదివిందా, ఊర్లోకి పట్టుకొని వచ్చి జీన్స్ వేసి కూర్చోబెట్టినట్టున్నారు అనేసి కూడా నవ్వినారు. ఇదే పక్క రాష్ట్ర ఛానల్ వాళ్ళు అందరూ నన్ను ఎంత విమర్శ చేసినా కానీ ఎంత ధైర్యం ఉండాలి. నేను ఒక మీడియా తరఫున కూడా కాదు, ఒక జర్నలిస్ట్ కూడా కాదు, ఒక సామాన్యురాలు లెక్క ఒక ఉద్యమ స్ఫూర్తితోనే నేను అప్పుడు నా యాస భాష, నా తెలంగాణ, మా భాషలో ఇంత కమ్మదనం ఉంటుందని నేను అంత గట్స్గా నేను చూపించినప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, అది గిట మనసులో పెట్టుకొని మొత్తం ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మొత్తము అందరు ఒక్క నిమిషం తెలంగాణ మాట్లాడుతున్నారు నా కోపంతో గిట నా వెనకాల గిట పడుతున్నారేమో. సో ఇప్పుడు చూడండి తమ్మి, అప్పుడు చేసిన కష్టం టైం పట్టింది, కానీ ఇప్పుడు గట్టిగా అయిందా లేదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా ఎంత షాన్సే మాట్లాడుతున్నారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, ప్రౌడ్ గా మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చేసేటప్పుడు సిగ్గుపడుతుండే. ఆ సిగ్గుని దిస్ లాంగ్వేజ్ అంటే మన భాష, మన ప్రైడ్ అనే టర్న్ చేసే ఉద్యమ స్ఫూర్తితో నేను చేసిన. సో ఇప్పుడు పక్క రాష్ట్రం వాడు అది గిట లోపల పెట్టుకొని గిట నా వెనకాల పడినట్టున్నాడు. ఒకవేళ అలా కొన్నింటే ఆ రాష్ట్రం వాళ్ళని చూసుకోమని, లేకపోతే ఒకవేళ నిజంగా అంటే మీడియా కూడా చూడండి, ఒక మహిళని ప్రోత్సహించేది మాత్రం ఉండదు, కానీ మంచి పనిని మాత్రం చూపెట్టారు. కానీ అక్కడ ఏం లేదు, ఏమి లేనిది మన రాష్ట్రపు ఛానల్లే ఒకటి చూపెట్టినప్పుడు ఇంత పదే కత్తి కార్తిక మీద ఎందుకు చూపెట్టాలి? అది వాళ్ళని అడిగి అంటే ఇంత వ్యవస్థ ఇంత ఇట్లా ఇంత డిఫరెంట్ గా చూపిస్తున్నప్పుడు ప్రజలకు కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవ్రీవన్ ఆర్ వాచింగ్ తమ్మి. ఎవరికైనా అనిపించదా ఏంది ఏడు ఇట్లా చేస్తున్నాడు అంటే, ఒక మీడియాని మనం రెస్పెక్ట్ చేస్తాం. అంటే పొద్దున్న లేచి ఒక పేపర్ చూస్తాం, ఒక టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం నమ్ముతాం. అట్లాంటప్పుడు ఇట్లా ఫాల్తు మాటలు చెప్పి భ్రమ మాత్రం పెట్టొద్దు కదా. కరెక్ట్. ఓకే,
యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే మీకు 18 నుండి 20,000 ఓట్లు వస్తాయి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఓటింగ్ చూసుకుంటే ఇలా వచ్చింది. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తప్ప అని నా డౌట్. సో దాన్ని మీరు చెప్పినది వాస్తవం. మాకు కూడా తెలిసింది. నాకు వచ్చే ఓట్లు 18,000 to 22,000 ఓట్స్ అని. ఇది వాస్తవం. సరే 18 to 22 ఇప్పుడు ఈనటోళ్ళు ఎవరైతే కమెంట్ చేస్తారో, ఎవరైతే నన్ను చూసి నవ్వుకుంటారో వాళ్ళందరికీ ఐ డోంట్ కేర్. బట్ 10,000 ఓట్లు పెట్టుకోండి. నా కష్టంకి 10,000 ఓట్లు ఇస్ మినిమం. ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ లిస్ట్లోనే నేను 14వ నంబర్లు ఉన్నాను నా వచ్చిన ఓటు. అంటే ఎవరైతే జస్ట్ నామినేషన్ వేసి కనిపించలేదో వాళ్ళకు కూడా 3,000 వచ్చినాయి, వాళ్ళకు కూడా 2,000 వచ్చింది. సో కార్తీక డే 1 నుంచి ఇన్ని నా మీద ఇన్ని విమర్శలు, ఇన్ని బెదిరింపులు, ఇన్ని దాడులు ఇవన్నీ జరిగినాక కూడా నేను గట్టిగా పోరాడుకుంటా కసితోని భయం లేకుండా నేను పోరాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చూసిండ్రు, ప్రజలందరూ కూడా ముందుకు వచ్చిండ్రు. నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో ఇప్పటి వరకు ఒక 10,000 మంది అన్న నన్ను కలిసింటారు. అంటే పార్టీకి సంబంధం లేకుండా, అంటే ఒక బహుజనవాదం తీసుకొని ఒక దానికి నచ్చి ఇంటి వరకు వచ్చి మాట్లాడిపోయిన వాళ్ళు, నాతో ఫోటోలు దిగిన వాళ్ళే మస్తు మంది, వేల జనాభాలు ఉన్నారు. సో అటువంటిది నాకు 636 ఓట్లు రావడం అంటే నేను నమ్మను. ఇంకొకటి ఏంటంటే, నేను ఉండే ఊర్లో కూడా మా ఊర్లో మా ఇంట్లో నాతోని డొమెస్టిక్ వర్క్ చేసే వాళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు. అంటే నేను డే 1 నుంచి ఇప్పుడు కూడా, నేను లేకపోయినా కానీ ఇప్పుడు ఇల్లు చూసుకుంటారు. అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లేకున్నాం. అంటే ఫుడ్ తినడం కాడికి వెళ్ళి అందరం కలిసి, వాళ్ళు ఏం వంట చేస్తుంది, మేము అదే తింటుండే, వాళ్ళు అదే తింటుండే, ఒక మంచి ఒక ఫ్యామిలీ రాపో అనేటిది జరిగింది. సో నేనున్న లచ్చపేట నాకు 2 ఓట్లు రావడం విచ్ ఇస్ ఇంపాసిబుల్. నమ్మలేకపోతున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అక్కడే డౌట్ వస్తుంది. ఇక అది పక్కన పెట్టేసేద్దాం కదా, అయిపోయినది గతం కదా. దాని గురించి మనం ఆలోచించుకొని ఏం చేసేది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. రేపు ఇప్పుడు నా ప్లేస్ ఇంకోరని ఉంటే కూర్చొని ఏడ్చుకొని అంత చేసుకొని డ్రామా చేస్తుంది, నాకు అవసరం లేదు. నేను ఒక గోల్తో పోయినా. కార్తీక గారు అంటేనే స్పెషల్, గతాన్ని మర్చిపోంటూ. అదే కదా, ఇప్పుడు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఇప్పుడు ఒక పార్టీలోకి వెళ్ళినాను. ఇప్పుడు నాకు ఇంకొంచెం బలం అనేటిది ఎక్కువ అవుతుంది. అంటే పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి ముంగట్. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మీ డ్రైవర్ గారి మీద దాడి జరిగింది. సో జరిగింది అని తెలుసు, చేయించిన వాళ్ళు కొంతమంది మీకు తెలుసు, ఇంకో తెలుసు. కానీ బయట ప్రచారం మాత్రం కార్తీక గారే చేయించారు, ఆవిడ ప్రచారం కోసమే ఇలా చేయించుకోరు అని అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అవన్నీ ఫాల్తు మాటలు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా కానీ దానికి సీన్ ఇచ్చినట్టు అవుతుంది మాట్లాడుకునేటోళ్ళకి. వాస్తవాలు అయితే జరిగినాయి. వాస్తవాలు జరిగినప్పుడు ఒక మహిళ గట్టిగా ఎక్కడికి పోతుంది? పోలీస్ స్టేషన్కే పోతుంది కదా. ఇంత పెద్ద పెద్ద దొంగల్ని, దోపుడు దొంగల్ని, రేపిస్టనే పట్టుకునే పోలీసు వాళ్ళు ఒక కారు పట్టుకోలేరా? ఈజీగా పట్టుకో. ఇప్పుడు మనకి మొత్తము సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఏంటిది అని తెలిసినప్పుడు నేను సిపి వరకు పోయాను ఈ ఇష్యూ. అంటే ఏం లేకుండానే నేను ఫాల్స్గా సిపి కాకపోతానా? అంటే మళ్ళీ నేను నా పేరు ఖరాబ్ చేసుకోను కదా. సో దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. కార్తీక గారికి భయపడ్డారంటారా? ఖచ్చితంగా భయపడ్డారు. భయపడే ఇలాంటి, అంటే యూజువల్గా ఏమనుకుంటారు తమ్మి, ఇప్పుడు మహిళలు అంటే ఏదో ఒక విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఏమో చెప్పలేమని ఒక భయం. ఎందుకంటే బై ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ వేరే ఉంటుంది, బై ఎలక్షన్స్ వేరే ఉంటుంది. సో ఇటువంటివి చేస్తే భయపడేసి, అంటే ఒకరిని భయపడించాలి అంటే రకరకాల మార్గాలు ఉంటాయి. వాళ్ళు నాకు ఎన్ని మార్గాలు ట్రై చేసిందంటే ఆఖరికి నా ఇంట్లో పాము కూడా వదిలేరు. అంటే అన్ని మార్గాలు ట్రై చేసినారు. చెప్పుకుంటూ పోతే నేను చెప్తున్నా కదా, ఐ గాట్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ వెనకతల ఒక కార్ వస్తుంది, ఎవ్రీ సెకండ్ చెకింగ్ అంట. అవును, అది వాస్తవేనా? అది వాస్తవమే. ఎక్కడో మేము నవ్వుకుంటుండే మా టీం కూడా, మీడియాకి వాళ్ళకి గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చు చెక్ చేసుకోండి అని మీరు కూడా ఫ్రీ. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒకసారి చూసుకుంటుండలా, ఎవరు ఏం తెచ్చి పెట్టేయగలని. మా ఇంట్లో కూడా చెప్పిన అనమాట. సరే ఇప్పుడు మా ఇంట్లో ఎట్లుంటుండే అంటే, ప్రజలు ఎవరు వచ్చినా కానీ ఎవరిని ఆపకపోతుండే, అందరే వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. దాంట్లో కూడా పక్క రాష్ట్రం ఛానల్ వాళ్ళు ఏం చెప్పింది, ఈ మేడంకి అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ మనుషులను కలవదంట. తల తిక్క మాటలు కాకపోతే ప్రతి ఒక్కరు అంటే ఓన్ చేసుకొని ఇంటికి వచ్చిన, నేను తీసుకుంది కూడా ఆ ఊరు వాతావరణం ఉండాలా, ఆ ఒక పెంకుటిల్లు తీసుకొని
ప్రజలు కనెక్ట్ అవుతారు. నాకు కూడా అంటే కష్టం ఎట్లుంటుందో తెలుస్తేనే కదా మనం రేపు పని చేయగలుగుతామని కష్టపడుకుంటూ దాన్ని నేను ఫీల్ అయ్యి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, నేను ఇట్లా మార్చాలి అన్న దానికి నేను ఉన్నప్పుడు ఎంతమంది ఎవ్వరు స్టాప్ చేయడానికి ఏంది, నేను మన లీడర్నా లేకపోతే నాకు ఏమన్నా పిఏ ఉండి అక్కడ ఆపి గన్మెన్లు ఏమైనా ఉన్నారా చెప్పుని దాంట్లో కూడా పిచ్చి ప్రచారాన్ని చేసిండ్రు. ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని ఆపలేము, ఎవరిని చెప్పలేము. అంటే ఈ ఇన్సిడెన్సెస్ ఏవైతే అయినాయో పైసలు తీసుకురావడం, పైసలు పెట్టడం, ఇట్లా ఎవడొచ్చి ఏం పెడతాడో పెట్టి మళ్ళీ వాళ్ళే వచ్చి ఉల్టా వచ్చి లోపల ఇన్ని పైసలు దొరికినాయి అని చెప్పలేము. అంటే లాస్ట్ కి అట్లా కూడా మేము టెన్షన్ పడినాం, ఎందుకంటే ఇంకా లాస్ట్ చేస్తే ఈ పని చేస్తారు అని కూడా అనుకున్నాం, ప్రిపేర్ అయినా. సో కార్తిక గారు బీజేపీలో చేరారని తెలిసింది. సో బీజేపీలోనే చేరడానికి గల కారణాలు ఏంటి? అంటే చాలా పార్టీలు ఉంటుండగా సో బీజేపీలోకి ఎందుకు చేరారు? ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పార్టీలో మనం జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు మనం అన్ని ఆస్పెక్ట్స్ మనం చూస్తాం. అంటే ఫస్ట్ మన పర్సనాలిటీ ఏంది, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం. సో మన మైండ్ సెట్ ప్రకారము, మన ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ అయితే మనకు సూట్ అవుతుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్, ఒక మహిళగా మీరు నా పర్సనాలిటీ చూసిండ్రు, నేను ఎంత డేరింగ్, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నట్టు మాట్లాడే కెపాసిటీ నాకున్నది. వెనకకి ముంగటికి బీటింగ్ బిహైండ్ ద బుషెస్ ఐ కెనాట్ డూ. చేస్తావా చేస్తా, లేకపోతే నేను చెయ్యను. అంతేగాని మధ్యలో గోడ మీద పిల్లి లేక అటు ఇటు దుంకే ఇది నాకు కాదు. సో ఐ ఫెల్ట్ ఇప్పుడు రాజకీయాలు అంటేనే కుటుంబ రాజకీయాలు ఉండాలి, లేకపోతే పైస ఉంటేనే నీకు రాజకీయాలలో ప్రవేశం ఉంటుంది, లేకపోతే నువ్వు ఏదైనా నీకు ఒక పొజిషన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నాకు కుటుంబ రాజకీయాలు లేని పార్టీ చూస్తే అది బీజేపీ పార్టీ మాత్రమే అనిపించింది, ఇంకెక్కడ లేదు. మీరు హిస్టరీ మొత్తం తీసి తవ్వి చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక గట్టి పొలిటీషియన్, కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను పరిపాలించానే అనుకో, నేను ఒక సీఎంఏ అనుకోండి, నేను ఒక మినిస్టరే అనుకోండి, నా తర్వాత నా కుటుంబంలోకి ఎవరు రారు బీజేపీ పార్టీలో. ఇప్పుడు మీరు చూస్తే టీఆర్ఎస్ చూడండి, కొడుకుంటారు, బిడ్డుంటారు, వాళ్ళే ఇంకా మొత్తం రాష్ట్రంలో గట్టిగా మాట్లాడేటోడు ఎవడు ఆ పార్టీలు ఉండడు. ఒకవేళ గట్టిగా మాట్లాడినా కానీ దిమాగ్ ఖరాబ్, ఏం మాట్లాడకపోయినా కానీ దిమాగ్ ఖరాబ్. అంటే బాగా పని చేసినా ఫైర్ చేస్తారు, ఏం పని చేయకపోయినా ఏం పని చేయడం వేస్ట్ కాడిపోయి అని తీసేస్తారు. సో ఇక్కడ బీజేపీ పార్టీలు ఏంటిదంటే ఒక వ్యక్తిత్వంని రెస్పెక్ట్ చేస్తారు పార్టీ. ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావా నిన్ను తీసుకుంటారు. వాళ్ళకేంటి భారతదేశం గట్టిగా ఉండాలి, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా మన డెవలప్మెంట్ చేసి పార్టీ కోసం పనిచేసేటోడు కావాలి. అంటే పార్టీ దేనికోసం పనిచేస్తుంది, ఒక డెవలప్మెంట్ కోసం, అంటే మన రాష్ట్ర మన దేశ డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. నీకు సత్తా ఉందా, నీకు ఆ దమ్ము ఉందా, రా, అదే కదా కావాలి మనకి. సో కాబట్టి నేను బీజేపీ మనం కూడా పని చేద్దాం అనే సత్తా ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తాను. ఇంకొకటి ఏంటంటే ఐడెంటిఫై చేసి రేపు నువ్వు పని చేస్తున్నావు అంటే నీకు గ్రోత్ ఉంటుంది. ఎవరైనా కావచ్చు, నువ్వు రోడ్ మీద నడిచే దాన్నయ్యా కానీ నీకు ఉందంటే నువ్వు రేపు వర్క్ చేస్తున్నావు అనుకో, నీకు ఒక గ్రోత్ అనేది ఉంటుంది. అది ఆ సిద్ధాంతం నాకు నచ్చింది, దానికోసం నేను బీజేపీలో చేరింది. ఓకే, బీజేపీ పార్టీ ఒక మతపరమైన పార్టీ, మతాన్ని రెచ్చగొడుతూ ఉంటుందని చాలామంది అంటుండ్రు, కానీ అలాంటి వాళ్ళకి మీరైతే ఏ సమాధానం ఇస్తారు? ఇగో అవన్నీ పుకార్లు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక పైకి వస్తున్నారంటే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తోనే దీన్ని కింద గుంజాలి అని చెప్పేసి దాన్ని అట్లాంటి మాటలు, ఫాల్తు మాటలు అనేటిది మాట్లాడుతున్నారు. అది కామన్ పాలిటిక్స్లో. ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం. బీజేపీ పార్టీ ఎప్పుడో చేసినారు, ఆ పార్టీ చురుబెట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నది. అప్పుడు హిందూయిజం అంటే మన భారతదేశం, మన కల్చర్, మన ట్రెడిషన్ ఏంటిది, గట్టిగా ఉండాలి. అంటే మన దేశము చరిత్ర బాగున్నది, మనం ఎందుకు మన దేశాన్ని ఇంకా డెవలప్ చేయాలి అన్న సిద్ధాంతంతోనే వాళ్ళు షురూ చేసిండు. సో అట్లాంటప్పుడు హిందువులకే మంచిగా చేస్తున్నారు, ముస్లిం సోదరులకు చేస్తలేరు, క్రిస్టియన్ సోదరులకు చేస్తలేరు అనేసి పుకార్లు కొట్టేటిది వీళ్ళు. ట్రిపుల్ తలాక్ దీనికి మన సెంట్రల్ నుంచి వచ్చింది కదా. ఎంతమంది ముసల్మాన్ అక్క చెల్లెళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు.
మోడీ గారిని ఎంత ఇది చేస్తున్నారు, రెండోసారి కూడా ప్రైమ్ మినిస్టర్ ని చేసింది. అంటే ఒట్టి హిందువులు ఓట్లేస్తేనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఆయన? కాదు కదా. అంటే ఇవన్నీ ఏమంటారు ఫాల్తు మాటలు చెప్పుకుంటూ జనాలకి, అంటే జనాల మైండ్ లా నెగిటివిటీ ఇంజెక్ట్ చేయడానికి మాటలు డైవర్ట్ చేయడానికి మాటలు. అంటే భయము, అరే రేపు వాళ్ళు వచ్చేస్తే రేపు మెల్లగా సెంట్రల్ నుంచి స్టేట్ కి వచ్చేసి వీళ్ళు కూడా రూల్ చేస్తారేమో, వీళ్ళకి శాతం కాదు చేసేటోడిని కూడా గుంజే రకం. అంటే పీతలు అంటారు కదా, పీతలు ఒక పీత మీదకి పోతే ఇంకొక పీత గుంజుతుంది అంటారు కదా. చేసే దమ్ము నీకు లేదు, చేసే కెపాసిటీ నీకు లేదు. నువ్వు కుటుంబ పాలన చేసుకుంటూ నువ్వు మాట్లాడే కెపాసిటీ మాత్రమే ఉన్నది, ఇంకొకటి గట్టిగా మాట్లాడడం తీసుకురావు, మాట్లాడేటోడిని పక్కన పెడతావు. అట్లాంటప్పుడు చేసేటోళ్ళని చేయని రాదు ఈ ఫాల్తు మాటలు చెప్పేదాకా. ఓకే, కత్తి కార్తిక గారు బీజేపీలో ఏదో ఆశించి చేరారు అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇస్తారు? ఆశించి అంటే ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? కొన్ని రోజులు అవుతుంది, తిప్పి కొడితే నెల కూడా కాలేదు. సో ఎలక్షన్స్ కూడా కాలేదు, ఇమ్మీడియట్ గా నేను బీజేపీలో నేను జాయిన్ అయినా అంటే దాంట్లో నాకు మన ఎంఓయూ సైన్ చేయడానికి అంటే నాకు ముఖ్యమంత్రి చేస్తారా ఏమన్నా ఏముంటది? అంటే జనాలు అడిగేటోళ్ళకి కూడా కొంచెం దిమాక్ అనేది ఉండాలి. ఏం ఆశిస్తాం అంటే నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, ఇంకేం చేస్తాను నేను, దేనికి చేస్తాను? అంటే ఒక డెవలప్మెంట్ నాకంటూ నాకు ఒక వ్యక్తిత్వం ఉండి ప్రజలు చూసినారు, పార్టీ గుర్తించింది, నాకు నచ్చి పార్టీకి నచ్చి ఒక బహుజనవాదం నేను తీసుకొని వచ్చినా కానీ ఒక బహుజన మహిళని ఎంకరేజ్ చేసి పార్టీలో తీసుకొని వచ్చింది. దానికి చూస్తలేదు ఎంతమంది బహుజనాలు పార్టీలోనే తీసుకుంటున్నారు, అది చూసేట మళ్ళీ ఏం ఆశించి వస్తారు అంటే మీరు ఒక్కసారి, నేను బహుజనులందరూ కూడా చెప్తున్నాను, బహుజనులు అనేసి ఇంతమంది ఇది చేస్తున్నప్పుడు కూడా యాక్షన్ ప్లాన్లో ఎవ్వరు రాలేదు. సో ఒక బహుజన మహిళని ఒక బీజేపీ పార్టీ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసేటప్పుడు ఇంకా ఏమో సైన్ చేసుకోండి, నేను ఏంది ముఖ్యమంత్రి అవుతాను అని ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సైన్ పెట్టుకున్నామా? ఏంది అసలు దివాకు ఉండాలి మాట్లాడేటప్పుడు. చేసిన ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఈ ఎన్నికల్లో మీ పార్టీ గెలుస్తుంది, మీ పార్టీ అనేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పక్కగా, సో మీ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే జనాలు ఒక వెక్సపైపోయి ఉన్నారు, ఎంతసేపు రుతుతారు చెప్పు. మీరు చూడండి ప్రతి ఒక్క మెట్రో పిల్లర్ మీద ఓట్ ఫర్ కార్, ప్రతి ఒక్క బస్ స్టాప్ మీద ఓట్ ఫర్ కార్. అంటే అది అడ్వర్టైజ్మెంట్ బోర్డా? ఎలక్షన్ అంటే అంటే ఎవరికి ఛాన్స్ ఇయ్యరా? మొత్తం ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు ఇప్పటివరకు లేవు. ఇన్ని రోజులల్లా పబ్లిక్ టాయిలెట్స్ అనేటిదే పెట్టలేదు. మీరు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 చూడండి, ఎవ్రీ 4 meters, ఎవ్రీ 5 meters కి ఒక పబ్లిక్ టాయిలెట్. దానికి ఏంటి బయట వాళ్ళ పార్టీ అడ్వర్టైజ్మెంట్, అంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు కోసం అది పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు చూస్తారు, బస్సు చూసినా ఏది చూసినా ఎటువంటి గవర్నమెంట్ సంబంధించిన దానికి మొత్తం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. అంటే ఇదేమన్నా రాజుల హయాంలో ఉన్నామా మనం, ఏమన్నా లేకపోతే షేక్ల హయాంలో ఉన్నామా? ఎక్కడ పడితే అక్కడ చూసేటోళ్ళకి కూడా ఏమవుతుందంటే అవర్జన్ వస్తుంది, ఏది ఇంతగానం రుద్దుతున్నారు. మీరు ఎలక్షన్స్ కూడా మీరు చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఒక ప్రాపర్ టైమింగ్ ఏమైనా ఇచ్చిండ్రా? దాన్ని మనం ఎలక్షన్ పెట్టేసుకొని అన్ని వాళ్ళ ఇష్టం. ఒక స్కెడ్యూల్ ఉంటుంది, ఒక టైము. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే భయం పుడితేనే ఇట్లా చేస్తారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి అన్ని ఆడుతుంటే ఓట్ లిస్ట్ లో వాళ్ళకి అధికారం ఎడికెళ్ళి వచ్చింది? జనాలు ఓటేస్తే వాళ్ళకి అధికారం వచ్చింది. అంటే నువ్వు జనాలనే మభ్యపెట్టి జనాలనే ఫాల్తుగాల లెక్క చూస్తే జనాలు ఊరుకుంటారా? కొట్టే టైంలో ఎట్లా కొట్టాలో అట్లా కొడతారు. ఎందుకంటే దేనికైనా ఎవరైనా కొద్దిగా టైం ఇస్తారు, ఆ టైం దాటినాక కూడా ఓపిక పడతారు. అంటే ఓటేసే ప్రజలు చదువుకున్నా చదువుకోకపోయినా అన్ని పైసలతో కాదు తమ్మి, ఎక్కడో ఒక దగ్గర మనసు కూడా ఉంటది. ఓటేసినప్పుడు మనసు చచ్చిపోయింది అనుకో పైసా కూడా పనికిరాదు. ఎవరు పైసలు ఇస్తున్నారు? ఒకరికి 10,000 అలా జోబులకి ఇస్తున్నా పైసలు, అందరికి అందలేదంట. ఇంకా అన్ని మధ్యలో కొట్లాట పెట్టానికి ఇవంతా ఎప్పుడైతే నాశనం అవుతుంటుందో ఇవన్నీ షురు అవుతాయి. ఖచ్చితంగా
బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడే కాదు, రాబోయే ఎన్నికలలో కూడా బీజేపీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మాలాంటి యువత ముందుకు వస్తారు. ఒక ప్రశ్నించే గొంతు రేపు అసెంబ్లీలో మా బీజేపీ వాళ్ళకి ఉన్నది. మీరు చూడండి, ప్రతి ఒక్క లీడర్ని బీజేపీలో ఉన్న ఎవ్రీ లీడర్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ క్వాలిటీ. ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క వాయిస్ ఉన్నది, ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క మాట్లాడే తరీకా ఉన్నది. నాకు టీఆర్ఎస్ పార్టీలో చూపెట్టండి, ఎవరు చాలా సీనియర్ నేతలు కూడా అందులో ఉన్నారు. డమ్మీ ఏం మాట్లాడారు. ఇక్కడ నీకు యంగ్స్టర్స్ అందరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంటే ఒక ఇండిపెండెన్స్ ఉన్నది నీకు పార్టీలో. నువ్వు పర్ఫామ్ చేయి, నీకు గ్రోత్ ఉంటుంది. నువ్వు పర్ఫామ్ చేయి, వర్క్ టువర్డ్స్ డెవలప్మెంట్. ఇదే కదా కావాలి. అప్పుడు యువత ఎందుకు అట్రాక్ట్ కాదు? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు యూత్ ఒక రూరల్ ఏరియాల దుబ్బాక నియోజకవర్గంలోనే ఒక మార్పు కోరిందంటే జిహెచ్ఎంసి ఒక అర్బన్ క్లాస్ ఏరియా. అంటే ఇక్కడ మొత్తం అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కదా ఎందుకు రాదు మా పార్టీ? ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈ సీజన్ ఇప్పుడు ఓటమి ఫాల్ అయితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు అందరు గెలవాలనే మన రూల్ ఉందా? మెట్టుగా వస్తాం. ఇంతకుముందు పార్టీ ఎక్కడుండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అట్లా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. గట్టిగా టీం వర్క్ చేస్తాం, గట్టిగా చేస్తాం, పునాదులు గట్టిగా స్ట్రాంగ్ చేస్తాం. ఒక్కసారి పునాదులు స్ట్రాంగ్ అయితే బిల్డింగ్ లేచి నిలబడుతుంది. అట్లనే బీజేపీ జెండా కూడా ఎగురుతుంది. ఒక్కసారి స్ట్రాంగ్ అయితే చూపిస్తాం మా సత్తా అంటున్నారు. ఖచ్చితంగా అంతేనా? కానీ వస్తుందని అయితే మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ బయట వర్క్ చేస్తుంటారు, అలాగే ఇప్పుడు పార్టీ కోసం చాలా ఇప్పటి వరకు కష్టపడింది 2 months ఎంత కష్టపడారు, ఇంకా ముందు కష్టపడాల్సిన దానికి ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు కలిపి మేనేజ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మహిళలు ఇంట్లో అన్నం వండుకుంటూ పోయి వర్క్ చేస్తలేరా? ప్రతి ఇంట్లో ఇంతకుముందు పొయ్యింట్లకే పరిమితం అవుతుండే. మన అక్కలే కానీ అమ్మలే కానీ వంట చేసే పెట్టాలి, పిల్లలకి వంట చేసి స్కూల్లోకి పంపించాలి, నాయన పోయి కొలువు చేస్తుంది. ఇప్పుడు అట్లా అవుతుందా? ఇద్దరు ఈక్వల్గా పని చేస్తున్నారు. ప్రతిదానికి ఈక్వల్. కొన్ని సందర్భాలలో మొగోళ్ళ కంటే ఎక్కువ సంపాదన తీసుకొని వస్తున్నారు. ఇల్లు కూడా చూసుకుంటున్నారు కదా. ఇక భర్తకు కూడా వంట చేసి టిఫిన్ డబ్బా కట్టి, ఆమె టిఫిన్ డబ్బా కట్టుకొని పిల్లల్ని తయారు చేసి మరి కొలుగుపోతున్నాయి రోజులు ఇవి. అంటే మహిళా శక్తిని అంత గట్టిగా ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళకి ఓపిక లెవెల్సే కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్సే కానీ, తెలివితేటలు కొంచెం ఎక్కువనే పెడతారు. ఓపికతోనే ఏదైనా ముందుకు పోతుంది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అంత తొందరగా డిసప్పాయింట్మెంట్ మహిళ కాదు. ఎందుకంటే మా లైఫ్లోనే అంటే పిల్లలు పుట్టడమే కానీ అన్ని కష్టాలు, ఒక మహిళ చూసిన కష్టాలు మొగోడు చూడడు. అన్ని విధాలుగా పెయినే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఓర్పు సహనం అనేది పెద్దగా ఎక్కువ అయినప్పుడు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. మన అమ్మమ్మలో చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటారు, మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉంటారు. ఊర్లో చదువుకోకపోయినా 4వ తరగతి చదువుకున్న అమ్మమ్మ నాయనమ్మనే కానీ ఎంత గట్టిగా ఉంటారు. సో ఖచ్చితంగా రెండు బ్యాలెన్స్ చేస్తారు. ఏముంటది, ఇంకొక లేచేటది ఇంకొక గంట ముందు లేవాలి, అంతే కదా. కానీ కొంచెం చాలా ప్రెజర్తో ఉంటుంది. సో ఇలాంటి ప్రెజర్ అంతా ఫేస్ చేస్తూ అంటే లైఫ్లో అందరికీ అట్లా రాదు కదా. లైఫ్లో నీకు ప్రెషర్ వస్తుంది అంటే నువ్వు ఏదో ఒకటి సాధిస్తుంటేనే కదా నీకు ప్రెషర్ అనేది వస్తుంది. నీకు కిక్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ ప్రెషర్లో పని చేసి ఆ పని సక్సెస్ఫుల్ అయినప్పుడు నీకు కిక్ వస్తుంది. అప్పుడు నువ్వు రేపటి దినం కూడా ఎప్పుడు వస్తుంది? ఇంకొక కిక్ వస్తుంది. అంటే రాజకీయాలలో ఎట్లా అంటే ఇవాళ ఒకటి వస్తుంది, నీకు తెలియదు రేపు ఏమొస్తుందో నీకు. అంటే ఎవ్రీ టైం ఒక సస్పెన్సే రాజకీయాలలో. సో అన్నీ నువ్వు ఇది చేసుకుంటూ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతావు కదా, అప్పుడు రాక్ సాలిడ్ ఉమెన్ అయిపోతారు. అంటే ఇది నా గురించి చెప్తాను, ప్రతి ఒక్క మహిళ రేపు రాజకీయాలలో రావాలని ఒక గట్టి గొంతుచని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రూలింగ్ పార్టీలో ఎంతమంది మహిళలు ఉన్నారు? అట్లుంటుందా? 50% మహిళలు ఉండాలి రాజకీయాలలో. రేపు మా బీజేపీలో చూడండి ఎంతమంది మహిళలు వస్తారు. యువత కూడా రావాలి, మహిళలు కూడా రావాలి. మనకేం తక్కువ? మాట్లాడే డిగ్నిటీతో చేస్తాం రాజకీయాలు. ఇంట్లో కూరగాయలే కానీ ఇల్లు మనం మంచిగా పెట్టుకోవడానికి ఇంత బడ్జెట్లో పెట్టేటప్పుడు మేము ఎందుకు కాలేము? ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్లో మహిళనే కదా. అంత పెద్ద పోస్టు ఒక మహిళకి ఇచ్చిందంటే మా మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను. ఖచ్చితంగా.
రేపు బీజేపీ అన్నీ అంటున్నా కదా, బీజేపీ పార్టీ ఉమెన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఉమెన్ ఇంతమందికి ఆ పెద్ద మనిషికి అంత పెద్ద పోస్ట్ ఇచ్చి రాజకీయాలల్లో మన దేశపు ఫైనాన్స్ తీసుకుపోయి మహిళ చేతిలో పెట్టిందంటే మహిళ సత్తా ఏందో చూడండి. కాబట్టి రేపు బీజేపీలో కూడా మహిళలు వస్తారు, మహిళా రాజ్యం కూడా వస్తుంది, మహిళలు ఎంకరేజ్ చేసే పార్టీ కూడా బీజేపీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడున్న యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటే తమ్మి, ఏది చేసినా కానీ దిల్సే చేయండి. ఖచ్చితంగా మనం అనుకుంటే అది సాధిస్తాం. ఖచ్చితంగా యువత అనేటిది ముందుకు రావాలి, యువత అనేటిది రాజకీయాలలో రావాలి. ఎందుకంటే ఈ రాజకీయాలలో చదువుకున్న వాళ్ళు రావాలి. ఎందుకంటే మార్పు కోసము చదువుకున్న వాళ్ళైతే ఇంకొంచెం గుండె ధైర్యం కూడా యాడ్ అయితే అది ఇంకా కసిగా మారుతుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు, గుండె ధైర్యం ఉన్న వాళ్ళు, ప్రశ్నించే గొంతు, అంటే వర్కింగ్ ఫర్ ద పీపుల్ కోసం మనం ఎప్పుడైతే పని చేస్తామో ప్రజల కోసం, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. రాత్రి పూట పోయి పడుకున్నప్పుడు ఇవాళ నేను ఇది చేసిన అని ఒక మనశాంతి కలుగుతుంది. సో ప్రజలకి వెళ్ళి యువత ముందుకు రావాలి, రేపు రాజకీయాలలో రావాలి, మహిళలు కూడా రావాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీతో పాటు మేము కూడా అలాగే ఆశిస్తున్నాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కార్తిక్ గారు అసలు ఆవిడ యొక్క మంచి ఆలోచనలు, మంచి భావాలు ప్రజల్లోనే ఎలా ఉండాలి అనేది ఆవిడ మాటల్లోనే చూసాం. సో ఆవిడ ఇక్కడి వరకే కాకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ ఢిల్లీ స్థాయికి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఆవిడతో మనం ఇంకోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.